హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం చేస్తారు, ఎట్లున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలండి. ఈరోజు వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ. టమాటా ఎగ్ అంటే బాయిల్డ్ ఎగ్ అయితే కాదండి, ఇందులో ఎగ్ అయితే ఇట్లా వేసేస్తా, ఇక పగలగొట్టేసేస్తా అన్నట్టు. టమాటా కర్రీ అయితే చూడండి సూపర్ ఉందండి. ఇట్లా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇక ఇందులో మెంతి కూడా యాడ్ చేసిన, మెంతాకు అయితే సూపర్ ఉంటుంది. టమాటా మెంతి కూడా చాలా రోజులు అయితే అవుతుందండి టమాటా ఎగ్ చేసుకోక. ఎప్పుడైనా బాయిల్డ్ ఎగ్ చేసేది, కానీ ఈసారి ఎగ్ అయితే కొట్టిపోద్దాం అనుకున్నా. ఇక ఈ ఎగ్ చూసిరా, ఇది ఎందుకు హోల్ పడింది అంటే, వయసు గారిని షాప్కి వెళ్ళి ఎగ్స్ తీసుకురారా అంటే ఆమె ఈ ఎగ్ అయితే ఫ్రీగా ఇచ్చిందట. ఎందుకు ఇచ్చిందరా అంటే, కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందట, ఆ గుడ్డు పెట్టంగానే పగిలిపోయిందని ఆ ఎగ్ అయితే ఫ్రీ ఇచ్చిందట వయసుగాడి కోసం అని. ఇక ఫైనల్గానైతే చూసిరు, నాకైతే అసలు టమాటా కర్రీ ఎప్పుడు అంటేనే ఒకటే డౌట్ అండి, ఫస్ట్ కారం వేసినాక ఎగ్ వేయాలా, ఎగ్ వేసినాక కారపొడి వేయాలా అనేది. నేను ఎట్లా చేస్తానంటే, ఫస్ట్ కారం వేసి కొంచెం ఉడికినాకనే ఎగ్ వేస్తా. ఎందుకంటే ఎగ్ వేసినాక కారం వేస్తే ఏమవుతుంది అంటే, మనం కలిపేటప్పుడు ఎగ్ అనేది మొత్తం ఇట్లా విడిపోయినట్టు అవుతుంది కదా, బాగుండదు. ఇలా అయితే కొంచెం దానికి సపరేట్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి. చూడండి, ఇలా కొంచెం ఉడికినాక కొంచెం ఇట్లా కలుపుకోవాలి, మరి అలా కాకుండా. ఫైనల్గానైతే మా ఎగ్ ఇట్లా వచ్చిందండి. అయితే కలిపే స్పూన్ అయితే ఉంది కదా, ఇది కట్టె స్పూను. ఇక మా ఆయనతో ఎప్పుడు కర్రీలు కలిపినా దీంతోనైతే కొంచెం గొడవేనండి. ఈ కర్రలు ఎందుకు తీసుకొచ్చినా దీంతో కలపడం లేదు. అవి పెట్టగానే ఎన్నిసార్లు చెప్పినా స్టీల్ స్పూనే పెడతామని వచ్చేసి లాస్ట్లోనైతే ధనియా పౌడర్